బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఫ్లైట్కి తప్పిన ప్రమాదం. విమానం రెక్కల్లో ఇరుక్కుపోయిన పక్షి ఇరుక్కుపోవడంతో దెబ్బతిన్న విమానం ఫ్యాన్. మొత్తానికైతే ఫ్లైట్ అప్రమత్తతతో పైలట్కి సంబంధించి పైలట్ వెంటనే ఈ ప్రమాదాన్ని పసిగట్టిన తర్వాత దాన్ని ల్యాండింగ్ చేసే ప్రయత్నం చేసినట్టయితే తెలుస్తుంది. మొత్తానికైతే విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సేఫ్గా విమానాన్ని ల్యాండ్ చేశాడు పైలట్. విమానంలో మొత్తం 103 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసే ప్రయత్నంలో ప్రస్తుతానికైతే అధికారులు ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద అయితే మనం ఒక్కసారి వైజాగ్ ఎయిర్పోర్ట్కి సంబంధించిన ఇష్యూస్ ఒక్కసారి చూద్దాం. అక్కడి నుంచి ఇప్పటిదాకా సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ ఏం జరిగినాయి అనేది. జూలై 28, 2024లో కూడా ఇలాంటి ఒక ఇన్సిడెంటే జరిగింది. అప్పుడు కూడా ఒక ఫ్లైట్ విజయవాడ ఎయిర్పోర్ట్, అలాగే మైక్రోసాఫ్ట్కి సంబంధించిన విండోస్ అవుటేజ్ ఏదైతే అయిందో దానివల్ల వైజాగ్ నుంచి విజయవాడకి వెళ్ళాల్సిన 4 ఫ్లైట్లు క్యాన్సిల్ అయిపోయాయి సడన్గా. సో ప్యాసింజర్స్ ఏంటి వాళ్ళు టికెట్స్ మళ్ళీ రీబుక్ చేసుకోవడం, అలాగే బ్యాగేజెస్కి సంబంధించి బార్ కోడింగ్, ఇలాంటి ఫెయిల్యూర్స్ ఇవన్నీ కూడా ఫేస్ చేశారు. సో దాని తర్వాత డిసెంబర్ 18, 2024 అప్పుడు కూడా వెదర్, అలాగే నావల్ ఎయిర్ ఫీల్డ్ ఆపరేషన్స్ ఉండే. ఇవన్నీ ఉండడం వల్ల వైజాగ్ నగరానికి సంబంధించిన స్థానికులు వీళ్ళందరికీ కూడా ఫ్లైట్ సర్వీసెస్ అన్నీ నిలిపివేసేశారు. దాని తర్వాత మనం చూస్తే కనుక మొత్తం మీద అయితే 58 ఫ్లైట్లు రోజు వెళ్తుంటాయి. వైజాగ్ నుంచి విజయవాడకి, హైదరాబాద్కి, చెన్నై, బెంగళూరు, ఇలా వివిధ రాష్ట్రాలకు, సిటీస్కి 58 ఫ్లైట్లు వెళ్తూ ఉంటాయి. దాని తర్వాత మనం చూస్తే ఈ మధ్యకాలంలో ఎక్కువ శాతం ఫ్లైట్స్ అంటే ఎయిర్ ఇండియాకి ఎక్కువ సంబంధించిన ఫ్లైట్స్, బోయింగ్ ఫ్లైట్స్ కానీ ఈ ఫ్లైట్స్ అన్నీ కూడా ఏదో ఒక టెక్నికల్ ఇష్యూ, ఐదర్ బర్డ్ ఇష్యూ కావచ్చు, అలాగే టెక్నికల్ ఇష్యూస్ కావచ్చు, ఇలాంటి చాలా ఇష్యూస్ని ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం. ఆ ఇష్యూస్ వల్ల ప్రయాణికులు అసలు ఈ ఫ్లైట్స్ ఎక్కే ఆలోచన కూడా మానుకుంటున్నారు చాలా వరకు. కొంతమంది ట్రైన్స్ ప్రిఫర్ చేస్తున్నారు, కొంతమంది బస్సెస్ని ప్రిఫర్ చేస్తున్నారు, రోడ్వేస్ని ప్రిఫర్ చేస్తున్నారు, అంతేకాని ఎయిర్వేస్ని ప్రిఫర్ చేయట్లేదు. ఈ గతంలో మనం చూస్తే కనుక అహ్మదాబాద్ ఫ్లైట్కి సంబంధించి ఒక్క పర్సన్ మాత్రమే బతికాడు. ఆయన ఒక ఎమర్జెన్సీ ఎగ్జిట్ విండో దగ్గర ఆయన కూర్చొని బతికాడు. కాబట్టి దాని తర్వాత ఈ సంఘటన తెలుసుకున్న తర్వాత ప్రయాణికులు నాకు అదే సీట్ కావాలని చెప్పేసి కొంతమంది ప్రయాణికులు ఫ్లైట్స్లో గొడవలు పడడం కూడా మనం ఇంతకుముందు సోషల్ మీడియా మాధ్యమంలో చూసాం. సో మొత్తం మీద అయితే ఫ్లైట్స్, ఎస్పెషల్లీ బోయింగ్కి సంబంధించిన ఫ్లైట్స్, అలాగే కొన్ని పాత ఫ్లైట్స్ ఏవైతే ఉన్నాయో వాటి సేఫ్టీ నార్మ్స్ ఎందుకు చెక్ చేయట్లేదు? ప్రోటోకాల్స్ ఉంటాయి. ప్రతి ఫ్లైట్ ప్రతిరోజు మెయింటెనెన్స్కి వెళ్తుంది, ప్రతిరోజు చెక్ చేయాలి. వారానికి ఒకసారి చెక్ చేసే కొన్ని చెక్కింగ్స్ ఉంటాయి, నెలకు ఒకసారి చెక్ చేసే మెయింటెనెన్స్లు అవి ఒకసారి ఉంటాయి, అలాగే 3 నెలలకు ఒకసారి క్వార్టర్లీ చెక్స్ కూడా కొన్ని ఉంటాయి అన్నమాట. అంటే కొన్ని పార్ట్స్ని మాత్రం డైలీ చెక్ చేస్తారు, కొన్ని పార్ట్స్ని వీక్లీ చెక్ చేస్తారు, కొన్ని పార్ట్స్ని మంత్లీ చెక్ చేస్తారు, కొన్ని పార్ట్స్ని 3 మంత్స్కి ఒకసారి చెక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి ఇన్ని చెక్స్ జరిగిన తర్వాత కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎందుకు జరుగుతున్నాయి? బర్డ్స్ ఉంటే కూడా అక్కడ రాడార్ టవర్ ఒకటి ఉంటుంది. ఆ టవర్కి సంబంధించిన వాళ్ళు ఆ బర్డ్స్ అక్కడ రాకుండా ఉండడానికి కూడా ప్రయత్నం చేస్తారు. దానికి సంబంధించి వీళ్ళు గన్స్, కొన్ని షార్ట్ గన్స్ అని ఉంటాయి, ఎయిర్ షార్ట్ గన్స్, అవి పేల్చడం కానీ, ఈవెన్ టపాసులు పేల్చిన రోజులు కూడా ఉంటాయి. అలాగే దానికి సంబంధించి కొన్ని డాగ్ స్క్వాడ్స్ని కూడా మెయింటైన్ చేస్తారు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్లో అయితే. అంటే ఆ డాగ్స్ ఎస్పెషల్గా ఈ బర్డ్స్ని వెళ్ళగొట్టడానికి మాత్రమే యూజ్ చేస్తారు. ఇలాంటి ప్రికాషన్స్, ఇలాంటి సేఫ్టీ నార్మ్స్ అన్నీ యూజ్ చేస్తారు ఎయిర్పోర్ట్స్. మరి వైజాగ్ ఎయిర్పోర్ట్కి ఏమైంది? ఆ మధ్య మనం చూస్తే గతంలో ఒక పొలిటీషియన్ కూడా హైదరాబాద్కి రావడానికి నాకు 10 గంటలు 12 గంటలు పడుతుంది, బై రోడ్ ఇంకా ఈజీ అవుతుంది అని చెప్పి ఒక సదరు ఎమ్మెల్యే, సదరు మినిస్టర్, వీళ్ళందరూ కూడా ఇలాంటి ఇష్యూస్ని ఫేస్ చేస్తున్నారు. అంటే రాజకీయ నాయకులు ఇలాంటి ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు, సామాన్యులు కూడా ఇలాంటి ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు. అలాంటి ఒక సిచ్యువేషన్ అయితే ప్రస్తుతానికి వైజాగ్లో నెలకొంది. వైజాగ్ ఎయిర్పోర్ట్ నుంచి దాదాపు డైలీ 58 ఫ్లైట్లు వెళ్తుంటాయి. మరి ఆ 58 ఫ్లైట్లలో క్యాన్సిలేషన్ పర్సెంటేజ్ వచ్చేసి 1% ఉంది. అంటే ప్రతి 100 ఫ్లైట్లలో ఒక 2 ఫ్లైట్లు ఏదో ఒక రకంగా క్యాన్సిల్ అవుతున్నాయంట. ఇలాంటి ఇష్యూస్ కూడా ఫేస్ చేస్తున్నాయి, టెక్నికల్ ఇష్యూస్ కానీ. మొత్తం మీద అయితే 103 మంది 103 ప్యాసింజర్స్ ఆ ఫ్లైట్లో ఉండే. ఆ బర్డ్ హిట్ అయిన తర్వాత ఆ ఇంజిన్స్ వర్క్ చేయక అది ఇంబ్యాలెన్స్ అయ్యే ప్రాబ్లం అయ్యే ఇష్యూస్ కూడా ఉన్నా కూడా ఆ పైలట్ ఎవరో ఎక్స్పీరియన్స్ పైలట్ ఉన్నాడు కాబట్టి ఆయన మొత్తానికైతే ఆ ఫ్లైట్ని సేఫ్గా మళ్ళీ రిటర్న్ తీసుకెళ్ళి ల్యాండ్ చేసే ప్రయత్నం అయితే చేసినట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. బట్
ఆ ఎక్స్పీరియన్స్ లేకపోయినా, ఆ ఎక్స్పర్టీస్ లేకపోయినా, ఎక్స్పీరియన్స్ గురించి కూడా మనం ఇంకోసారి మాట్లాడుకోవాలి. అహ్మదాబాద్ ఫ్లైట్ ఏదైతుందో, అహ్మదాబాద్ ఫ్లైట్కి సంబంధించి వాళ్ళు చాలా ఎక్స్పీరియన్స్డ్ పైలట్స్ ఉండే. ఆ పైలట్స్ ఉన్నా కూడా అలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఎందుకు అని అంటే టెక్నికల్ ఇష్యూస్. మనిషి చేతిలో, మనిషి కంట్రోల్లో లేని టెక్నికల్ ఇష్యూస్. ఎందుకు లేవు